హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ మైండ్స్ 2K. ఈ వీడియోలో మనం క్లాస్ 10 మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్లో ఉన్న ఎక్సర్సైజ్ 1.2 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించిన థీరం 1.1, 1.2, 1.3 అదేవిధంగా ఎగ్జాంపుల్స్ 5, 6, 7 చాలా ఇన్డెప్త్గా టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ సమ్ ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మనం ఈ √5ని ఇర్రేషనల్ అని చెప్పి ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లెట్ us assume టు ది కాంట్రరీ అని చెప్పి అన్నారు కదండి. దీని మీనింగ్ వచ్చేసరికి కాంట్రరీ అంటే ఆపోజిట్లో వెళ్తున్నాం అని చెప్పి అర్థం అనమాట. ఈ √5ని మనం రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఇది రేషనల్ అని ప్రూవ్ చేయడం మన వల్ల అవ్వకపోతే అప్పుడు అది ఇర్రేషనల్ అని చెప్పి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ మార్క్స్ అనేది చాలా తక్కువ వచ్చి లైక్ ఫెయిల్ అయిపోయారు అనుకుందాం. ఒక స్టూడెంట్ మార్క్స్ అనేవి తక్కువ వచ్చి ఫెయిల్ అయిపోయారని అనుకుందాం. కానీ ఆ స్టూడెంట్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా నాకు వచ్చేసరికి మార్క్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి, నేను ఫెయిల్ అవ్వలేదు అని చెప్తాను అంటాడు. తను ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, మార్క్స్ అంటే క్యాలిక్యులేషన్లో రాంగ్ అనో లేకపోతే ఏదో క్వశ్చన్కి మార్క్స్ వేయలేదనో ప్రూవ్ చేసుకుంటే వాడిని మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తారు. ఒకవేళ తను ప్రూవ్ చేసుకోలేకపోతే తను ఫెయిల్ అయ్యాడనే కదండి అర్థం. ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట. ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు, కాకపోతే మనం రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. రేషనల్ అని చెప్పి ప్రూవ్ అవ్వకపోతే అది ఇర్రేషనల్ అని చెప్పి అర్థం అనమాట. √5 అనేది రేషనల్ అని చెప్పి అనుకున్నాం కదండి. √5ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే a/b కింద ఎక్స్ప్రెస్ చేస్తాం. వేర్ a and b ఆర్ ఇంటీజర్స్ అండ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1, వేర్ b నాట్ ఈజ్ ఈక్వల్స్ 0. ఒకవేళ b ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతే అక్కడ మనకి ఇన్ఫినిటీ అయిపోద్ది అనమాట. రేషనల్ నెంబర్ అనేది అవ్వదు. డినామినేటర్ ఎప్పుడు కూడా 0 అనేది ఉండకూడదు. అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ వచ్చేసరికి √5 ఈజ్ ఈక్వల్స్ టు a/b అని చెప్పి రాస్తాం. ఇక్కడ మనకు వచ్చేసరికి a ఈజ్ ఈక్వల్స్ టు √5ని ఎనీ అదర్ సైడ్ మనం పంపించినట్టయితే √5 యాస్టీస్గా ఉంచేస్తాం, bని పంపిస్తాం అంటే a ఈజ్ ఈక్వల్స్ టు b√5 అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. చేసినట్టయితే a² ఈజ్ ఈక్వల్స్ టు b², రూట్ అండ్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అంటే a² ఈజ్ ఈక్వల్స్ టు 5b². ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు మనకి b² ఈజ్ ఈక్వల్స్ టు a²/5 అయినట్టే కదండి. అంటే ఇక్కడ స్టెప్ అనేది మనం రాయలేదు, కానీ b² ఈజ్ ఈక్వల్స్ టు a²/5 అంటే ఇక్కడ 5 అనేది a² డివైడ్ చేస్తున్నట్టు. అదేవిధంగా థీరం 1.2 ప్రకారం 5 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైంది కదండి. అనేది 5 అనేది ఏం డివైడ్ చేస్తుంది, దాని అర్థం ఏంటండి? ఏ అనేది 5 మల్టిప్లై అయి ఉంటుంది. సి అనేది ఏదైనా ఒక ఇంటీజర్ అనమాట. ఏ అనేది 5 మల్టిప్లై అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 25 c² అవుతుంది. ఇప్పుడు ఇది ఏదైతే వాల్యూ ఉందో దాన్ని తీసుకెళ్ళిపోయి ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటండి? a² ఈజ్ ఈక్వల్స్ టు 5b² అంటే 25 c² ఈజ్ ఈక్వల్స్ టు 5b². 5 1s 5 5s అంటే b² ఈజ్ ఈక్వల్స్ టు 5c². c² ఈజ్ ఈక్వల్స్ టు 5 అదర్ సైడ్ పంపిస్తే b²/5 అంటే ఇక్కడ b² అనేది 5 చేత డివైడ్ చేయబడుతుంది. 5 డివైడ్స్ b². దెన్ దేర్ ఎగ్జిస్ట్ 5 డివైడ్స్ b అనమాట. దస్ ఫ్రమ్ 1, ఫ్రమ్ 2 5 డివైడ్స్ a, ఫ్రమ్ 3 5 డివైడ్స్ b. ఇందాక స్టార్టింగ్లో మనం అనుకున్నామండి, ఏమనుకున్నాం? ఇక్కడ వేర్ a and b ఆర్ ఇంటీజర్స్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ అదర్ 1.
వేర్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అండ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దెన్ 1. కావాలంటే ఇక్కడ మీరు అదర్ దెన్ అని చెప్పి రాసుకోవచ్చు, అదర్ దెన్ 1. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇట్ మీన్స్ దట్ 5 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉండాలి, 1 కాబట్టి ఇంకేం ఉండకూడదు అనుకున్నాం, కానీ ఇక్కడ 5 అనేది కామన్ ఫ్యాక్టర్ కింద వస్తుంది. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. కాంట్రాడిక్ట్స్ అంటే అపోజ్ చేస్తుంది అనమాట మన ఫ్యాక్ట్ని. అదర్ ఫ్యాక్టర్ కూడా ఉంది అని చెప్పేసి ఇక్కడ 5 అనేది, హెన్స్ √5 ఈజ్ ఇర్రేషనల్. అంతే. నేను ఇక్కడ ఏవైతే ప్రింట్ చేశానో, లైక్ పీపీటీలో తయారు చేశానో అది రాసుకొని చాలండి, పెన్తో నో నీడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే. లెట్ us assume టు ది కాంట్రరీ దట్ 3 + 2√5 ఈజ్ రేషనల్ అనమాట. క్వశ్చన్ వచ్చేసరికి ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి అన్నారు. దెన్ దేర్ ఎగ్జిస్ట్ కోప్రైమ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా పర్లేదు, కోప్రైమ్ ఇంటీజర్స్ అన్నా పర్లేదు, ఏబి సచ్ దట్ రేషనల్ అంటే ఏంటండి, ఇక్కడ మనకి a/b అని చెప్పి రాస్తాం. 3 + 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b. మనకి ఇక్కడ లెఫ్ట్లోని మోస్ట్లీ ఎప్పుడు కూడా రూట్ నెంబర్ ఉంచేయడానికి ట్రై చేయండి. ఎనీ అదర్ సైడ్ ఓన్లీ సింగిల్గా రూట్ నెంబర్ ఉండేలాగా మనం దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలన్నమాట. అంటే 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b -3. ఎల్సిఎం చేస్తే ఇక్కడ b ఉంది, సో b లేదా క్రాస్ మల్టిప్లై చేసినా పర్లేదు. 2√5 ఈజ్ ఈక్వల్స్ టు a/b -3b, a - 3b/b అనమాట. ఇలా కూడా రాసుకోవచ్చు, లేదా a/b -3b/b అని చెప్పి రాస్తాం. ఓవరాల్గా మనకి a - 3b/b అని చెప్పి రాస్తాం అనమాట. a - 3b/b అని చెప్పి రాస్తాం. ఇక్కడ మళ్ళీ మనకు నెక్స్ట్ స్టెప్లో 5 ఈజ్ ఈక్వల్స్ టు a - 3b/b. ఈ 2 అనేది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ట్రాన్స్పోజ్ అయితే డివిజన్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అయిపోద్ది అనమాట. దేర్ఫోర్ ఇలా రాసుకున్నట్టయితే √5 అనేది రేషనల్. ఎందుకంటే సిన్స్ రైట్ సైడ్ ఉండే టర్మ్స్ అన్నీ కూడా 2, 3, 1 అదే a b అంటే ఇక్కడ ఉండే టర్మ్స్ రాస్తున్నాను అనమాట. 3 ఉంది, 2 ఉంది, a ఉంది, b ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అని చెప్పి స్టార్టింగ్లోనే మనం అనుకున్నాం, ఇంటీజర్స్ ab అని చెప్పేసి. ఇక్కడ కూడా మనకి ఇంటీజర్స్ అనమాట. a - 3b ఈజ్ రేషనల్. అంటే ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఇది మనకు రేషనల్ అవుతుంది, ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నట్టయితే దిస్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, √2, √3, √5 అనేది ఇర్రేషనల్ అని చెప్పి థీరం 1.3 ఎగ్జాంపుల్ 5 ప్రీవియస్ ఫస్ట్ సమ్ కూడా చేసాం కదండి, అక్కడ మనకి ఇది ఇర్రేషనల్ అని కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. సో అవర్ అజంప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్, హెన్స్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి రాస్తాం అనమాట. అంతేనండి. ఇక్కడ కూడా assume that 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్ అంటాం. రేషనల్ నెంబర్ కాబట్టి a/b అని చెప్పి రాస్తాం. 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు వేర్ ab ఆర్ ఇంటీజర్స్. ab అనేవి కోప్రైమ్స్ అని రాయాలి. ఈ వర్డ్స్ అనేవి మెయిన్ అండి, ఇంటీజర్స్, కోప్రైమ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ √2/1 అంటే మనం 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు a/b కాబట్టి ఇది అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, సరే 1/√2 ఈజ్ ఈక్వల్స్ టు a/b. ఈ b అనేది ఇటు సైడ్ వస్తే 1 × b అవుతుంది. b ఈజ్ ఈక్వల్స్ టు a√2 అవుతుంది. మనకి మళ్ళీ ఆ ఏని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే √2 ఉంటుంది, రైట్ సైడ్ మనకి √2 ఉందన్నమాట. ఎలాగైనా చేసుకోవచ్చు.
సిన్స్ ఏబిఆర్ ఇంటీజర్స్, ఏ బీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబిఏ రాస్తాం. ఏదైనా నెంబర్ ఉంటే మాత్రం ఇక్కడ సిన్స్ 2, అంటే ఏదైతే నెంబర్ ఉంటుందో అవి రాస్తాం. ఏ అండ్ బిఆర్ ఇంటీజర్స్. సో √2 ఈజ్ రేషనల్. ఇవి ఇంటీజర్స్ అవడం వల్ల ఇది రేషనల్ అవుతుంది. సో ఇది కూడా రేషనల్ అవుతుంది అనమాట. ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్ అని చెప్పి అంటున్నారు. వేరేజ్ మనకు ఒక ఫ్యాక్ట్ అనేది ఆల్రెడీ తెలుసు, బట్ దిస్ కాంట్రాడిక్స్ అంటే అపోజ్ చేస్తుంది అనమాట. కాంట్రాడిక్స్ ది ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో వి కంక్లూడ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా 7√5ని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. అస్యూమ్ దట్ 7/5 ఈజ్ రేషనల్ నెంబర్. 7/5 అనేది రేషనల్ కాబట్టి p/q ఫామ్. p/q అయినా ఏదైనా లెటర్స్ ఏవైనా పర్లేదు. ఏబి అనేది కోప్రైమ్ అవ్వాలి. అంటే కోప్రైమ్ అంటే దాని యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అయి ఉండాలి. నో కామన్ ఫ్యాక్టర్స్ ఉండాలి. నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. నెక్స్ట్ a/7b. ఇక్కడ ఏ ఇంటీజర్, బి ఇంటీజర్, 7 కూడా ఇంటీజర్ కాబట్టి ఇది రేషనల్ అని చెప్పి అంటాం. ఇది రేషనల్ కాబట్టి ఇది కూడా రేషనల్. బట్ ఇట్ కాంట్రాడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్ కాబట్టి వి కంక్లూడ్ దట్ 7/5 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ 6 + √2 అనేది ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇది రేషనల్ అనుకున్నట్టయితే ఏబి అనేవి ఇంటీజర్స్. అదేవిధంగా ఏబిఆర్ కోప్రైమ్స్ అంటే ముందు నుండి మనం డిస్కస్ చేస్తున్నాం. దాని యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అయి ఉండాలి. నో అదర్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1 అనమాట. కామన్ ఫ్యాక్టర్స్, నో అదర్ కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. నెక్స్ట్ √2 ఈజ్ ఈక్వల్స్ టు a/b -6. క్రాస్ మల్టిప్లై చేస్తే a - b 6 లేదా 6b అని చెప్పి రాద్దాం. 6b అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా a, b, 6 ఆర్ ఇంటీజర్స్. సో √2 ఈజ్ రేషనల్ అని చెప్పి రాస్తాం. ఇవి ఇంటీజర్స్ అవ్వడం వల్ల ఇది కూడా రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అవ్వడం వల్ల ఇది కూడా రేషనల్ అవుతుంది. కానీ మనకు ఒక ఫ్యాక్ట్ అనేది తెలుసు, √2 అనేది ఇర్రేషనల్. దిస్ కాంట్రాడిక్ట్స్ అంటే అపోజ్ చేస్తుంది. సో వి కన్క్లూడ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అనమాట. ఇది అవసరం లేదు ఇక్కడ. Thanks for watching. Do subscribe Competitive Minds 2K for more updates.